ఓకే. ఇప్పుడు ఇది స్థూల శరీరం. పూర్తిగా బాగా అర్థమయ్యేలాగా వినండి. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, చెప్తాను. ఈ స్థూల శరీరం. ఈ స్థూల శరీరానికి ముందు సూక్ష్మ శరీరం ఉంటుంది. ఏ అనారోగ్యం వచ్చినా గాని ముందుగా వచ్చేది ఈ సూక్ష్మ శరీరానికి వస్తుంది. ఆ తర్వాత ఈ స్థూల శరీరానికి వస్తుంది. అసలు ఈ స్థూల శరీరం రాకమునుపు నేను ఎవరిని అంటే ఆత్మస్వరూపాన్ని అని ఎంతమంది తెలుసు? చేతులెత్తండి. రైట్, చాలా మంది తెలుసు. మరి ఆత్మస్వరూపాన్ని, మరి ఆత్మస్వరూపాన్నైన నేను ఈ శరీరంలో వాసం ఉంటూ ఈ భూమి మీద జీవించడానికి వచ్చాను. మరి ఈ స్థూల శరీరానికి అనారోగ్యం ఎందుకు వస్తుంది అంటే, ఆత్మస్వరూపాన్నైన నేను ఈ స్థూల శరీరాన్ని ఉపయోగించుకుంటూ ఈ భూమి మీద జీవిస్తున్న నాకు స్థూల శరీరానికి అనారోగ్యం ఎందుకు వచ్చిందంటే, ఈ స్థూల శరీరాన్ని నేను పట్టించుకోలేదు. మొట్టమొదటి మనం గ్రహించుకోవాలి. తర్వాత ఈ స్థూల శరీరాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అర్థం కాక, లేక తెలియక, నాకు ఎవరు చెప్పక ఎక్కువగా ఉపయోగించాను కాబట్టి ఈ స్థూల శరీరానికి అనారోగ్యం వచ్చింది. మరి దాన్ని ఎలా ఉపయోగించాను అంటే, ఈ శరీరానికి నేను ఎంత మోతాదులో ఆహారం పెట్టాలి, ఎంత మోతాదులో నీరుని ఇవ్వాలి, ఎంత మోతాదులో ఈ శరీరాన్ని భౌతికంగా ఉపయోగించాలి, పనులు చేయించాలి, పనులు చేయించాలి. ఈ మూడు నాకు అర్థం కాక, తెలియక, ఎవరు చెప్పక అట్లా ఉపయోగించాను. ఎట్లాగా? మొట్టమొదట ఆహారం ఎంత ఇవ్వాలి, నీరు ఎంత ఇవ్వాలి, ఈ శరీరాన్ని భౌతిక వ్యవహారాలు ఎంతవరకు పని చేయించాలి తెలియక ఈ స్థూల శరీరానికి అనారోగ్యం వచ్చేలాగా చేసుకున్నాను నేను. ఓకే. మరి ఈ స్థూల శరీరము ఎలాగా వచ్చింది, నాకు ఈ స్థూల శరీరం ఎలా లభించింది అంటే, పంచభూతాల నుంచి వచ్చింది. పంచభూతాలు అంటే ఏమిటి? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. పుస్తకాలు తెచ్చుకుంటే కనుక రాసుకోండి. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. అందరూ పుస్తకాలు తెచ్చుకున్నారా? అంటే ఇవి మనం మాట్లాడేసుకుంటే ఇప్పుడు ఈ వినబడి అర్థమైనట్టు ఉంటాయి, తర్వాత మళ్ళీ మర్చిపోతాం. మనం ఖచ్చితంగా మనకు ఒక పుస్తకం మెయింటైన్ చేసుకుంటే ఆ పుస్తకంలో ఖచ్చితంగా ఇవి ఉంటాయి కనుక ఎప్పుడు కాకపోతే ఎప్పటికైనా డౌట్ అయితే చూసుకోవచ్చు. మన కింద వాళ్ళకి కూడా చూపించవచ్చు. ఓకే, రాసుకోండి. ఈ పంచభూతాలతో నిర్మితమైన ఈ శరీరాన్ని పంచభూతాత్మకం అంటారు. అంటే ఆత్మనైన నేను పంచభూతాత్మకం అయ్యిగా అవి వచ్చి ఉన్నాను, పంచభూతాత్మకంగా మారి వచ్చి ఉన్నాను ఇక్కడ నేను. ఈ పంచభూతాలు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. భూమి అంటే ఈ శరీరం, చర్మం. ఓకే. నీరు మన పొత్తికడుపులో ఉంటుంది, వాటర్. అగ్ని పొట్ట, జీర్ణాశయము, వేడిని ఉత్పన్నం చేస్తుంది. వాయువు లంగ్స్, ఊపిరితిత్తులు, గాలిని తీసుకుంటూ ఆక్సిజన్ని, గాలిని వదులుతూ కార్బన్ డైఆక్సైడ్గా బయట పంపుతుంది. ఆకాశము బ్రెయిన్. ఓకే. చర్మము భూమి, నీరు పొత్తిగడుపులో ఉంటుంది, అగ్ని పొట్ట జీర్ణాశయంలో ఉంటుంది, వాయువు ఊపిరితిత్తులో ఉంటుంది, ఆకాశం బ్రెయిన్. ఈ పంచభూతాత్మకము అయిన శరీరము ఈ పంచభూతాలతో సమన్వయం అవుతూ శరీరంలో 3 వాతాలతో సమానంగా ఉంటుంది. వాతము, పిత్తము, కఫము. శరీరము వాతము, పిత్తము, కఫము ఈ 3 సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే, అంటే శరీరంలో ఎంతవరకు పిత్తం ఉండాలి, ఎంతవరకు వాతం ఉండాలి, ఎంతవరకు కఫం ఉండాలి, ఇవి 3 సమానంగా బ్యాలెన్స్ లో ఉంటే శరీరానికి ఏ విధమైన అనారోగ్యం రాదు. ఈ
వాతములో గాని, పిత్తంలో గాని, కఫంలో గాని సమతుల్యత తేడా వస్తే శరీరానికి అనారోగ్యం వస్తుంది. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు ఈ చర్మం ఏదైతే ఉందో భూమి అనుకున్నాం. ఈ చర్మం కండతో నిర్మితమై ఉంటుంది. ఇది భూమి. ఆకాశము బ్రెయిన్ అనుకున్నాం మనం. బాహ్యంగా కూడా మనం చూద్దాం. భూమి కింద ఉంటుంది, ఆకాశం పైన ఉంటుంది. భూమికి ఆకాశానికి మధ్యలో ఏముంటుంది అంటే నీరు, అగ్ని, వాయువు. నీరు, అగ్ని, వాయువు, ఈ మూడు ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ ఆకాశం అనేది ఏదైతే ఉందో అన్నిటికీ అవకాశాన్ని ఇస్తుంది. భూమి మీద భూమి మీద సంచరించడానికి ఆకాశం ఏదైతే ఉందో అన్నిటికీ అవకాశాన్ని ఇస్తుంది అనమాట. ఏ విధంగా అవకాశం ఇస్తుంది? మనము జీవించడానికి, నడవడానికి, పనులు చేసుకోవడానికి, నిద్రించడానికి అన్నిటికీ అవకాశం ఇస్తుంది ఆకాశం. ఓకే, ఇప్పుడు మన ఉదాహరణ తీసుకోవచ్చు. ఈ భూమి ఆకాశాన్ని ఒక నదికి 2 గట్ల కింద తీసుకోండి. ఒక నదికి 2 గట్ల కింద తీసుకోండి. ఈ గట్టు భూమి, ఈ గట్టు ఆకాశము. అంటే ఈ నదికి అవతల గట్టు, ఈ నదికి ఇవతల గట్టు. ఇప్పుడు ఈ 2 గట్ల మధ్య ఏం నడుస్తుంది? నీరు నడుస్తుంది. ఓకే, ఈ నీరు నడవడానికి ఈ ఈ గట్టు అవకాశం ఉంది, అవకాశాన్ని ఇచ్చింది. ఈ 2 గట్లు కలిపి భూమి ఈ వాటర్ నడవడానికి కాలువ కింద లేకపోతే నది కింద ఏదో ఒక విధంగా నడవడానికి, ప్రవహించడానికి అవకాశం ఇచ్చింది ఈ 2 గట్లు. ఇప్పుడు ఈ గట్టు విడిపోయింది, ఏమైంది? ఈ నీరు బయటకు వచ్చేసింది. లేదు, ఈ గట్టు ఉంది, ఈ గట్టు విడిపోయింది, ఏమైంది? ఈ నీరులా గట్టు బయటకు వచ్చేసింది. అంటే ఈ 2 గట్లకి మధ్యలో నీరు ప్రవహించడానికి ఈ 2 గట్లు సపోర్ట్. అలాగే ఈ భూమి మీద మనం జీవించడానికి ఈ శరీరము, ఈ ఆకాశము 2 ఉన్నాయి కాబట్టే, ఆకాశం అంటే భగవంతుడు అనుకోండి కొంచెం మీరు. భగవంతుడు ఆకాశం, ఈ స్థూల శరీరం, ఈ భూమి, ఈ చర్మం, ఈ కండతో కూడిన ఈ శరీరం, ఈ స్థూల శరీరం. ఈ భూమి మీద నడవడానికి ఈ పరబ్రహ్మ స్వరూపమే ఈ భూమి మీద నడవడానికి అవకాశాన్ని ఇచ్చింది ఈ శరీరానికి. ఓకే, ఇప్పుడు నీరు ఎట్లా జనరేట్ అవుతుంది, బయటకు వస్తుంది? ఇప్పుడు అంటే ఎక్కడో కొండల్లోంచి, కోణాల్లోంచి నీరు అట్లా వచ్చి 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 నదుల్లోకి, కాలువల్లోకి, నెమ్మదిగా అలాగే సముద్రంలోకి వచ్చి కలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది భూమి, ఇది ఆకాశం అనుకున్నాము. మధ్యలో ఏమనుకున్నాము? నీరు, అగ్ని, వాయువు. మనకు పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి కదా. పవర్ ప్రాజెక్ట్ అంటే మన కరెంట్ ఎట్లా ఉత్పన్నం అవుతుంది అంటే నీరు స్పీడ్గా తిరిగేలాగా ఒక మోటార్ పెట్టి దాంట్లో గాలి పూర్తిగా వచ్చేలా చేసి ఈ నీరు అలా తిరుగుతున్నప్పుడు గాలి వస్తుంది. గాలి నీరు కలిపి మిక్సింగ్ అయ్యి అగ్ని వస్తుంది. ఈ వాటర్ తిరిగి ఈ గాలితో పాటు వాటర్ తిరుగుతున్నప్పుడు గాలి నీరు మిక్స్ అయ్యి స్పీడ్గా తిరగడం వల్ల అగ్ని పుట్టింది. ఈ అగ్నిని మనం జనరేట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మన శరీరంలో అగ్ని ఎలా పుడుతుంది అంటే ఈ స్థూల శరీరానికి ఈ ఆకాశం ద్వారా, ఈ ఆకాశం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ద్వారా ఈ నోటి నుంచి ఆహార పదార్థం లోపలికి వేసిన వల్ల ఈ జీర్ణాశయంలో నీరు, వాయువు కలిపి మిక్స్ అవుతుంది. ఈ తిరగడంతో అగ్ని ఉత్పన్నమైంది. ఓకే, ఇక్కడికి అర్థమైంది మీకు? అగ్ని ఎలా ఉత్పన్నమైంది? కడుపులోని మనం వేసిన ఆహారము గాలితో, నీరుతో మిక్స్ అయ్యి ఉష్ణం కింద మారింది. ఎలాగా? తిరుగుతుంది. అది తిరగడం వల్ల మనకు ఉష్ణం ఉత్పన్నమైంది శరీరంలో. సరే, ఇప్పుడు ఈ శరీరంలోకి ఎంతవరకు ఆహారాన్ని ఇవ్వాలి అని తీసుకుంటే ఈ ప్రపంచంలో
మన చూపు కనుచూపు మేరకు లేక కనుచూపు అవతల మేరకు కూడా ఎంతవరకు భూమి ఉంది అంటే 4 పాళ్ళు తీసుకుంటే ఒక పాళ్ళు భూమి ఉంది, 3 పాళ్ళు నీరుంది. ఒక పాళ్ళు భూమి, 3 పాళ్ళు నీరుంది. మొత్తం ప్రపంచం మొత్తం మీద అదే ఉంటుంది. అదే విధంగా ఈ శరీరాన్ని కూడా తీసుకుంటే మనకి ఖండ ఏదైతే ఉందో అది ఒక వంతే ఉంటుంది. 3 వంతులు ద్రవము, ఈ ద్రవము నుంచే రక్తము ఉంటుంది. ఓకే, 2 పాళ్ళు ద్రవము రక్తము ఉండి, ఒక పాళ్ళు భూమి ఉండి, ఒక పాళ్ళు ఖాళీ ఉంటుంది. ఇది ఆకాశము. అంటే శరీరానికి ఒక 4 భాగాల్లో ఒక భాగం ఆహారం ఇస్తే, 2 భాగాలు నీరిస్తే, ఒక భాగం ఖాళీ ఉంటే, శరీరానికి ఏదైతే ద్రవాలు విడిపోవాలో, ఏదైతే పదార్థము బాగా మిక్స్ అవ్వాలో, ఏదైతే రక్తాన్ని మార్చుకోవాలో, ఈ లోపల ఉన్న ఆర్గాన్స్ అన్ని కూడా దేనికి అది విడిపోయి సరి చేసుకుంటాయి అనమాట. అప్పుడు సరిగ్గా శరీరానికి వాతము, పిత్తము, కఫము సమపాళ్ళలో ఉంటుంది. ఓకే, ఈ భూమి మీదకి అగ్ని ఎలా వస్తుంది, వేడి ఎలా వస్తుంది? భూమి మీదకి వేడి ఎలా వస్తుంది? సూర్యకిరణాల ద్వారా. ఆ కిరణాల నుంచి వచ్చే వేడి ద్వారా ఈ భూమి మీదకి సకల చరాచర జీవుల మీదకి వ్యాపిస్తుంది. సూర్యుని యొక్క వేడి కిరణాల్లోంచి మారి ఈ కిరణాల ద్వారా వేడిని మొత్తం అంతా భూమిలో ఉన్న 84 లక్షల జీవరాశులు తీసుకుంటున్నాయి. సరే, ఈ శరీరం తీసుకుంటుంది అనుకుంటున్నాము. ఎలా తీసుకుంటుంది? ఈ శరీరం జడము. మరి శరీరంలోకి వేడి ఎలా వస్తుంది అంటే, ఇది సోలార్ ప్లాంట్ తీసుకోండి. ఇది సోలార్. ఈ సోలార్ ద్వారా ఈ శరీరానికి జనరేట్ అవుతుంది ఈ వేడి. సూర్యుని వచ్చే కిరణాలు ఈ సోలార్ తీసుకుని శరీరం మొత్తం జనరేట్ చేసుకుంటుంది. చూడండి, ఈ వేడి ఈ సోలార్ ఎంతవరకు తీసుకుంటుందంటే, మనకి మధ్య సోలార్ ప్లేట్లు వేస్తున్నారు. ఒక ఫ్యాను 4 లైట్లకి ఇంత ప్యానెల్ వేస్తున్నారు. లేదు, ఒక 4-5 ఫ్యాన్లు ఒక 8 లైట్లకి ఇంత ప్యానెల్ వేస్తున్నారు. లేదు, మనకి ఒక మోటార్ తిరగడానికి ఏసీ, ఫ్రిడ్జ్, మోటార్ అన్ని తిరగడానికి ఒక ఇంత ప్యానెల్ వేస్తున్నారు. అంటే ఎంత ప్యానెల్ వేస్తే అంత పవర్ జనరేట్ అవుతుంది. ఓకే, ఇంతకంటే ఎక్కువైతే గనక, ఇప్పుడు నాకు ఒక ఫ్యాన్కి 4 లైట్లకి ఒక మనం ప్లాన్ వేస్తే, ఒక మనం సోలార్ ప్లేట్ తీసుకొస్తే గనక దాంట్లో మనం మిక్సీ వేస్తే పని చేస్తుందా అంటే పని చేయదు. ఏసీ వేస్తే పని చేస్తుందా? అసలే పని చేయదు. ఎందుకంటే మిక్సీకే పని చేయలేదు ఒక ప్లేటు, మరి ఏసీకి ఎలా పని చేస్తుంది? పని చేయదు. అదే విధంగా ఈ సోలార్, సూర్యుని తీసుకునే సోలార్ వేడి ఏదైతే ఉందో ఈ సోలార్ తీసుకుని లోపల శరీరానికి సరైన పాళ్ళలో వేడిని అందించాలి. భగవంతుని యొక్క స్వరూపం నుంచి ఈ సూర్య భగవానుడు వేడిని బాగా పంపిస్తూ ఉంటే, ఈ సోలార్ తీసుకోవడానికి, రిసీవ్ చేసుకోవడానికి సరైన స్థితులు లేకపోతే శరీరానికి వేడి బాగా ఉత్పన్నమైపోతుంది. వేడి బాగా ఉత్పన్నమైంది అంటే పూర్తిగా వేడి రాదు. ఈ వేడి రావడానికి మనము ఆహారం తీసుకుంటాము, నీరు తీసుకుంటాము. ఈ ఆహారం నీరుతో ఈ వచ్చిన వేడి సరిగ్గా సమపాళ్ళ లేక ఎక్కి వేడి అయిపోతే గనక, అంటే ఎక్కువ వేడి అంటే మనం పిత్తం పెరిగే ఆహార పదార్థాలను శరీరానికి ఎక్కువేస్తూ ఉంటే, పిత్తం పెరిగే ఆహారాన్ని శరీరానికి ఎక్కువేస్తూ ఉంటే, ఈ సూర్యుడి నుంచి వచ్చే వేడి ఈ సోలార్ తీసుకుని ఈ శరీరానికి అందించి శరీరంలో వేడి ఎక్కువ అయిపోయేలా చేస్తుంది. అప్పుడు ఈ శరీరానికి జ్వరం వస్తుంది. ఓకే, అదే కానీ ఇప్పుడు వాతం కమ్మే పదార్థాలు ఎక్కువ తీసుకుంటే కనుక
ఈ సోలార్ నుంచి వచ్చే వేడి ఈ వాతం కమ్మే పదార్థాల మీద పడి శరీరానికి వాతం ఎక్కువ వస్తుంది. అదే మనము కఫం వచ్చే ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ సూర్యుడి నుంచి వచ్చిన వేడి ఈ కఫాన్ని సరిపెట్టలేక మనకి కఫం పెరిగి జలుబు, లంగ్స్ లో ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఓకే, ఇది ఎంతవరకు అర్థమైంది మీకు? అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. మనము శరీరానికి ఎంత ఆహారం ఇవ్వాలో, వేడి పదార్థాలు ఎంత ఇవ్వాలో, చల్లని పదార్థాలు ఎంత ఇవ్వాలో తెలియక వేడి చేసే పదార్థాలు శరీరానికి ఎక్కువ ఇవ్వడం వల్ల ఈ సోలార్ నుంచి వచ్చే వేడి ఆటోమేటిక్ ఈ శరీరము 98.0 ఈ శరీరంలో ఎప్పుడు కూడా జనరేట్ అవుతూ ఉంటుంది వేడి. ఓకే, ఈ సోలార్ ద్వారా వచ్చే వేడి దీన్ని మించి లోపలికి వెళ్ళిపోయింది. ఎందుకు నిలబడిపోయిందంటే శరీరానికి పిత్తము ఎక్కువ వచ్చే పదార్థాలు శరీరానికి ఇవ్వడం వల్ల పిత్తము ఎక్కువ పెరిగే. ఏమా? అవునమ్మా, వేడి చేసే పదార్థాలు ఇవ్వడం వల్ల పిత్తం పెరుగుతుంది. నజు చేసే పదార్థాలు ఏదైతే ఉన్నాయో అవి కఫం. శరీరానికి వాయువు సమతుల్యం లేని పదార్థాలు ఏదైతే ఉన్నాయో అవి వాతం. ఓకే, ఈ వాత పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయంటే భూమి లోపల పండే ఆహార పదార్థాల వల్ల వాతం వస్తుంది ఎక్కువ తీసుకోవడం వల్ల. భూమి పైన వేడి చేసే మసాలా దినుసులు కానీ, మాంసాహారాలు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పిత్తాన్ని ప్రకోపం చేస్తూ ఉంటాయి. ఇంకా చల్లని పదార్థాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి కఫాన్ని తీసుకొస్తుంటాయి శరీరానికి. ఈ శరీరం మొత్తం మీద మనకి 98.4 ఎప్పుడు కూడా వేడి సమాస్థితిలో ఉంటుంది. అందుకే చూడండి, మనం టెంపరేచర్ పెడితే 98.4 ఉంటేనే జ్వరం లేదు అని. అదే 99 ఉన్నా, 99.5 ఉన్నా, 100 ఉన్నా, 101 ఉన్నా, 102 ఉన్నా జ్వరం పెరిగిపోతుంది అని చెప్తారు మనకి. ఇంకా ఈ శరీరంలో ఈ స్టమక్ ప్రాంతం ఏదైతే ఉందో, ఈ శరీరంలో ఈ స్టమక్ ప్రాంతం ఏదైతే ఉందో ఇది 30°C, 30 to 35°C మాత్రమే ఉంటుంది. ఇక్కడ పొట్ట మీద 30 to 35°, 38 తీసుకొని పోను అంతవరకే ఉంటుంది ఇది. ఇప్పుడు మన వంటశాలలో పదార్థాలు వండుకుంటుంటాం కదా. ఇదివరకంటే కట్టెల పొయ్యిలు వచ్చినాయి, తర్వాత కట్టెల పొయ్యిలు, బొగ్గుల పొయ్యిలు ఉండి ఇప్పుడు మనకి ఏమొచ్చినాయి, మనకి గ్యాస్ పొయ్యిలు వచ్చినాయి. ఈ గ్యాస్ పొయ్యిలో మనం వంట వండుతూ ఉంటాము. ఈ వంట వండుతున్నప్పుడు హైలో పెట్టేస్తే, అంటే ఇంచుమించుగా హై అంటే 120°C వేడి అక్కడి నుంచి ఉత్పన్నం అవుతుంది అనమాట. అదే స్విమ్ లో పెడితే 30 to 35°C వేడి ఉత్పన్నం అవుతుంటుంది. మనము మన యొక్క ఆహార పదార్థాలు జీవ పదార్థాలు తీసుకుంటున్నామా అంటే, జీవ పదార్థాలు అంటే బతికి ఉన్న పదార్థాలు, ప్రాణశక్తి ఉన్న పదార్థాలు జీవ పదార్థాలు అంటే. శవ పదార్థాలు అంటే చనిపోయిన పదార్థాలు, లేదంటే ప్రాణశక్తిని కోల్పోయిన పదార్థాలు తీసుకున్నామంటే మొట్టమొదట ప్రాణశక్తి ఉన్న పదార్థాలు, జీవం ఉన్న పదార్థాలు అంటే పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ కూడా ప్రాణశక్తి ఉన్న పదార్థాలు, జీవ పదార్థాలు. ప్రాణశక్తి కోల్పోయిన పదార్థాలు ఏంటి? మాంసాహారం. ఆల్రెడీ ఒక కోడినో, ఒక మేకనో, ఒక చేపనో, ఒక రొయ్యనో ఆల్రెడీ చనిపోయింది మనం తీసుకొస్తున్నాం. అంటే శవ పదార్థాలను తీసుకొచ్చి మన శరీరంలో ఆహారం కింద ఉపయోగించుకుంటున్నాం. ఇది ఒకటి. జీవ పదార్థాలు తీసుకొచ్చి పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు
జీవ పదార్థాలు. ఈ జీవ పదార్థాలు తీసుకొచ్చి మన ఆహారం కింద ఉపయోగించుకుంటున్నాం. ఓకే. ఇక్కడ వరకు తీసుకొచ్చాము. ఎక్కడి వరకు? వంటశాల వరకు తీసుకొచ్చాము. ఈ వంటశాలలోకి వచ్చిన తర్వాత ఈ పొయ్యి మీద పెట్టినప్పుడు మనము ఇప్పుడు శవాహారం పక్కనెట్టండి. జీవ పదార్థం తీసుకుందాము. ఆకులు, కూరగాయలు. ఇవి ఎన్ని డిగ్రీల సెల్సియస్‌లో ఉడకాలి అంటే, ఈ పొట్టలో ఎంత డిగ్రీ సెల్సియస్ ఉందన్నా నేను? 30-35 డిగ్రీ సెల్సియస్ ఉంది. ఈ సెల్సియస్‌లో మన ఆహార పదార్థం ఉడికితేనే దాంట్లో జీవశక్తి ఉంటుంది. దాంట్లో ప్రాణశక్తి ఉంటుంది. అదే 120 డిగ్రీస్ సెల్సియస్‌లో నేను ఆహారాన్ని వండితే గనక అందులో ప్రాణశక్తి కోల్పోతుంది. జీవశక్తి కోల్పోతుంది. మరి జీవశక్తి కోల్పోయిన ఆహారము నా శరీరానికి హితం చేస్తుందా? అనారోగ్యం తీసుకొస్తుందా? అంటే అనారోగ్యం తీసుకొస్తుందని చెప్తాను. ఎందుకంటే అది శవం అయిపోయిందది. ప్రాణశక్తి కోల్పోయింది ఏదైతే ఉందో ఇప్పుడు నేను జీవించున్నాను. నేను జీవిని. నేను జీవించున్నాను కాబట్టి స్వామినారాయణ గారని పిలుస్తున్నారు. అది నేను జీవించలేను. శవం అయిపోయాను. ఇప్పుడు స్వామినారాయణ గారిని పిలుస్తారా? కాదు. శవము అని పిలుస్తారు. ఓకే. శవము అని పిలుస్తారు. అందుకే స్వామినారాయణ గారిని పిలవరు. ఎందుకు? నేను జీవించలేను కాబట్టి. అదే విధంగా మన ఆహారము వండించేమో ఆ ఆహారం జీవశక్తి కోల్పోతుంది. ఒక్క నిమిషం మా అబ్బాయి ఫోన్ చేస్తున్నాడు. అమ్మా ఏం చెప్తున్నాం మనం? ఆ! 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 అవును. ఇప్పుడు ఈ 30-35 డిగ్రీస్ సెల్సియస్ ఉండే ఈ స్టమక్‌లోకి మనం ఏ ఆహార పదార్థం ఇవ్వాలంటే 30-35 డిగ్రీస్ ఉండే సిమ్‌లో పెట్టుకున్న ఆహార పదార్థంలో జీవ పదార్థం ఉంటుంది. అది మాత్రమే శరీరానికి ఆరోగ్యాన్నిస్తుంది. గుర్తెట్టుకోండి. అదే మనం 120 డిగ్రీస్‌లో ఇస్తే గనక అది ఆహార పదార్థం, జీవ పదార్థం లేదు. రైట్. పూర్వం రోజుల్లోకెళ్ళిపోదాం మనం. అంటే ఇంచుమించుగా ఒక 70, 80 సంవత్సరాల క్రితంలోకెళ్ళిపోతే అంటే అప్రాక్సిమేట్‌లీ మనకు బ్రిటిషర్స్ రాక మునుపు తీసుకోండి పోనీ. ఓకే. ఆ సమయంలోకెళ్ళిపోతే గనక 80, 70 కాదు ఇంచుమించు వాళ్ళు 200 ఏళ్ళు పాలించారు కదా! అంత ముందుకెళ్ళిపోతే గనక మనము ఆహారము దేంట్లో వండించుకునేవాళ్ళం అంటే ఇందాకన్నట్టుగా మనం కట్టెల పొయ్యిలో వండించుకునేవాళ్ళం. కట్టెల పొయ్య హ్మ్. మంట రాకపోతే ఊదుతూ ఉంటారు. మంట వస్తే ఇంక ఊదరు. ఆ మంట ఎంత రావాలి? ఎక్కువ మంట అయిపోతుంటే కట్టెలు తీసేస్తుంటారు. తక్కువ మంట వస్తుంటే మళ్ళీ కట్టెలు పెడుతుంటారు. ఆ విధంగా చూసుకొని వండేవారు. ఇప్పుడు అదే విధంగా గ్యాస్ కూడా మనకి స్విమ్, హై 2 వచ్చినియి. లేతే మీడియం 3 మనం మెయింటైన్ చేసుకోవచ్చు తర్వాత. వారు వండుకునే పాత్రలు ఏ పాత్రలుండేయి? కుండలుండేయి. మట్టి పాత్రలుండేయి. మట్టి పాత్రలో ఆహారం శ్రేష్టము. ఓకే. తర్వాత పాత్ర ఏంటంటే కంచు పాత్ర. కంచు పాత్రలో వండే పదార్థము ఇంకా కొంచెం మట్టి పాత్రలో కంటే కొద్దిగా తక్కువ శ్రేష్టము. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆలోచన సరళి మార్చుకొని ఇత్తడి పాత్రలొచ్చినియి. ఇత్తడి పాత్రలో ఇంక కొద్దిగా శ్రేష్టము. తర్వాత ఏమొచ్చినాయి మనకి అల్యూమినియం పాత్రలొచ్చేసినియి. అల్యూమినియం పాత్రొచ్చేటప్పటికి పూర్తిగా శరీరానికి అనారోగ్యం వచ్చే పాత్ర ఏది అంటే అల్యూమినియం పాత్ర. ఆ తర్వాత మళ్ళీ స్టీల్ పాత్ర వచ్చింది మళ్ళీ కొత్తగా. స్టీల్ పాత్రలో ఒక మోస్తాదులో పర్వాలేదు. ఈ అల్యూమినియం పాత్రలో హ్మ్. వండుతానికి కారణం ఏంటంటే, ఈ బ్రిటిషర్స్ వచ్చి మన యొక్క భారతదేశ పౌరుల్ని, విప్లవకారులని అందరిని తీసుకొచ్చి జైల్లో పెట్టి వాళ్ళని చంపాలి. చంపాలంటే డైరెక్ట్‌గా చంపితే గనక పబ్లిక్ ఒప్పుకోదు కాబట్టి, కొద్దిగా శరీరంలో ప్రాణశక్తి పోయేలాగా చంపాలనే ఉద్దేశంతో ఈ అల్యూమినియం పాత్రని బ్రిటిషర్స్ తీసుకొచ్చారన్నమాట. వీరు ఈ అల్యూమినియం పాత్రలో వండుతూ, ఈ అల్యూమినియం పాత్రలో ఆహారం పెడుతూ ఉండడం వల్ల ఇది కలిపేటప్పుడు వండేటప్పుడు ఇలా కలపడంతో నెమ్మదిగా ఈ అల్యూమినియం అనేది పౌడరు ఈ ఆహార పదార్థాల్లో మిక్స్ అయిపోయేది.
అదేవిధంగా మనము తినేటప్పుడు కూడా ఇలా తీస్తుండగా గోల్డ్‌కి లైట్ కొద్దిగా ఈ ఈ అల్యూమినియం ఏదైతే ఉందో ఈ ఆహార పదార్థంలో కొంచెం మిక్స్ అయిపోయేది. దీని విధంగా నెమ్మదిగా శరీరానికి అనారోగ్యం వస్తే నెమ్మదిగా చనిపోయేవారు. అనారోగ్యాలతో పాటు చనిపోయేవారన్నమాట. అందుకోసం అల్యూమినియం పాత్రలొచ్చినియి. ఇప్పుడు మన ఇంట్లోని కుక్కర్‌లు వాడుతున్నాం. కుక్కర్‌లు మాక్సిమం అల్యూమినియం పాత్రే. ఇప్పుడు కొత్తగా స్టీల్‌వి వచ్చినట్టున్నాయి. కుక్కర్‌లు మాక్సిమం అల్యూమినియం పాత్ర. తర్వాత ఇదివరకు కట్టెల పొయ్యి మీద వండినప్పుడు ఆహార పదార్థాలన్నీ కూడా సరైన గాలితో, సరైన సూర్యరశ్మితో ఆహార పదార్థాలు వండేవారు. ఎట్లాగా? మన ఇంట్లోని ఇప్పుడు బెడ్‌రూము, కిచెను, హాలు, పూజ గది. లేదంటే డబుల్ బెడ్‌రూము, కిచెను, హాలు, పూజ గది. అన్నీ కలిపి ఉన్నాయి. అందుకే మన ఇంట్లోనే ఒక పాట్‌లో ఆ కాగినే మూల మనం పొయ్యటి వండుకుంటున్నాం. పూర్వం రోజుల్లోకి వెళ్ళిపోతే గనక ఈ ఆహార పదార్థాలు ఎక్కడ ఉండేవారంటే ఇంటి బయట ఉండేది వంట పొయ్య. మీరెప్పుడైనా చూడండి పల్లెటూరులో కూడా వెళ్తే వంటశాలని ఏస్తారు ప్రత్యేకించి. అది ఈ ఈ ఈ ఈ ఇంటికి దూరంలో ఉంటుంది. ఆగ్నేయములో ఉంటుంది, దూరంలో ఉంటుంది. గదికి మునుపు కూడా గది ఉండేది కాదు. ఊరికే పొయ్యి మాత్రం ఉండేదన్నమాట. ఈ సూర్యుని నుంచి వచ్చే వేడి కిరణాలు ఈ ఆహారంలో మిక్సింగ్ అయ్యేవి. బయట నుంచి వచ్చే వాయువు ఇందులో మిక్సింగ్ అయ్యేది. మూత పెట్టకుండా మాక్సిమం ఉండేవారు. దీనివల్ల ఏమవుతుందంటే సూర్యరశ్మి, గాలి, అగ్నితో మట్టి పాత్రతో కూడిన ఆహారము ఆరోగ్యంగా ఉండేది. ఈ పదార్థాలు భుజించి వాళ్ళు వందల ఏళ్ళు బతికేవారు. ఇంచుమించుగా 200, 300 ఏళ్ళు కూడా బతికేవారు. ఇప్పుడు ప్రాణశక్తి తగ్గిపోవడానికి కారణం ఏంటంటే అల్యూమినియం పాత్రలు. కుక్కరు. కుక్కర్ ఏం చేస్తుంది? గాలిని లోపల వచ్చేలా చేయదు. మూత పెట్టేసుంది. ప్రెషర్ పెట్టేసుంది. బయట నుంచి వచ్చే సూర్యకిరణాలు తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే మూత పెట్టేసింది, ప్రెషర్ చేస్తుంది. తర్వాత గ్ మూత పెట్టకుండా గాలి, సూర్యకిరణాలతో ఉడికే ఆహారం ఏమవుతుందంటే ఉడుకుతుంది. ఈ కుక్కర్‌లో వండే ఆహార పదార్థం వల్ల ఏమవుతుందంటే ఉడకదు. పగిలిపోతుంది. ఈ పగిలిపోవడం వల్ల ఉడకడం తగ్గి ఉడికినట్టే కనబడుతుంది తప్ప పగిలిపోతుంది. పగిలిపోయిందంటే అందులో ప్రాణశక్తి పోయిందని అర్థం. ప్రాణశక్తి పోయిందని అర్థం. ఈ ప్రాణశక్తి పోయిన ఆహారాన్ని మనం తీసుకోవడం వల్ల శరీరానికి వ్యాధి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఓకే. అందుకోసం మనం ఏం చేయాలి? మాక్సిమం కుక్కర్ అనే దాన్ని తీసుకొచ్చి బయట పట్టేయాలి. బయట పడేయాలి. నేనైతే చెప్తానో బయట పడేయాలని చెప్తాను. బయట పడేసి గాలి, వెలుతురు ఉండే విధంగా అంటే మనం బయట వండుకోలేం కాబట్టి ఈ కిచెన్‌లోనే గాలి, వెలుతురు పడే విధంగా సిమ్‌లో పెట్టి మూత తీసి వండుకోవాలి ఆహారాన్ని. మీకు వీలైతే స్టీల్ పాత్రలో వండండి. లేదు ఇత్తడి పాత్రలో వండండి. లేదు మట్టి పాత్రలో వండడం శ్రేష్టము. మీకు తెలుసో లేదో నేను ఒక ఎడిషన్‌లో చదివాను. రిలయన్స్ అంబానీ గారి ఇంట్లో కూడా మట్టి పాత్రలు ఉపయోగించేవారు. ఇప్పటికి కూడా ఉపయోగిస్తున్నారటండి. మట్టి పాత్రలోనే వాళ్ళ యొక్క ఆహారాన్ని వండుకుంటారట. మరి వాళ్ళకి తెలిసిన ఈ ఆహార విధానాలు మనకెందుకు తెలియలేదంటే వారికి చెప్పేవాళ్ళు ఉన్నారు. మనకు చెప్పేవాళ్ళు లేరు. చెప్పినా గాని మనం వండుకోవడానికి మనకు సమయం సరిపోవడం లేదు. ఎందుకంటే ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు. ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు మన జీవితానికి ప్రథమ సోపానం అయిపోయింది. ధనం సంపాదించడానికి మాత్రమే. ఎందుకంటే ధనం లేతే ధనం మూలం ఇదం జగత్ అన్నారు. ధనం లేతే మనం జీవించలేము. మనం జీవించలేం కాబట్టి ధనాన్ని సంపాదించడానికి త్వరగా బయటికెళ్ళిపోవాలి. అందుకోసం ఆహార పదార్థాలు ఎంత స్పీడ్‌గా ఉడికే అవకాశాలుంటే అంత స్పీడ్‌గా ఉడికించి మనం పాత్రలో పెట్టుకొని, బాక్స్‌లో పెట్టి వెళ్ళిపోవాలి బయటికి. మనకు టైం లేదు. అందుకోసం ఏం చెప్తున్నారు గురువులు, మీరు 6 గంటలు లెగిసే 6 గంటలు లెగిసే సమయాన్ని ఇంకొక గంట ముందు తీసుకోమని చెప్తున్నారు. ఒక్క నిమిషం అండి. తీసుకోండి.
అమ్మ నసీం తల్లి, కుసుమ కుమారి గారు వీడియోస్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే నేను చెప్పేటప్పుడు నేను మిమ్మల్ని చూస్తుంటాను. అప్పుడు మీరు నన్ను చూస్తున్నట్టు ఉంటే నాకు చెప్పడానికి ఉత్సాహం వస్తుంది. లేదంటే గోడకి చెప్పినట్టు ఉంటుంది. నాలో సరైన ఇది రాదు. నాకు ఇది బాగా పిచ్చి. దయచేసి అర్థం చేసుకోండి. ఓకే. వాతము, పిత్తము, కపము. వాతం అంటే వాయువు, పిత్తం అంటే అగ్ని, కపం అంటే నీరు. ఈ శరీరంలో ఈ వాతము, పిత్తము, కపం ద్వారా సప్తధాతువులు తయారవుతాయి. రాసుకోండి. ఈ వాతము, పిత్తము, కపం ద్వారా సప్తధాతువులు తయారవుతాయి. సప్తధాతువులు అంటే ఏమిటి? రాసుకోండి. రసము, రక్తము, మాంసము, మజ్జ, మేద, అస్థి. ఏమండి? రసము, రక్తము, మాంసము, మజ్జ, మేద, అస్థి. సప్తధాతువులు ఈ శరీరంలో ఈ వాతము, పిత్తము, కపం ద్వారా తయారవుతాయి. ఓకే. ఇప్పుడు ఎవరో బయట వేరే మాట్లాడబడుతుంది. ఇప్పుడు ఈ ఏమండి? రసము, రక్తము, మాంసము, మజ్జ, మేద, అస్థి, శుక్రశోణితం. శుక్రశోణితాలు. శుక్రశోణితాలు. అమ్మా? కాదమ్మా. రసము, రక్తము, మాంసము, మజ్జ, మేద, అస్థి, శుక్రశోణితాలు. అస్థి అస్థి అంటే ఎముకలు అన్నమాట. అస్థి, శోణితాలు సప్తధాతువులు అంటారు. చెప్తాను తల్లి. ఇప్పుడు ఒక్క నిమిషం, మా అబ్బాయి ఈ కిట్టు పంపించినాడు ఇవాళ, ఆయనకు తెగ డౌట్లు వచ్చేసింది. ఒక్క నిమిషం.